నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. లగచర్ల ఘటనతో గాయపడ్డ కాడా ఆఫీసర్ వెంకటరెడ్డిని పరామర్శించిన మంత్రులు. గిరిజనుల సంక్షేమం కోసం ఆదివాసుల దైవం బిర్సా ముండా చేసిన సేవలు మరవలేవన్న ఎంపీ బలరాం నాయక్. హైదర్గూడలో మారుతి సుజుకి డిజైర్ కారును ఆవిష్కరించిన ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ. దండేపల్లిగూడెం గుట్టరామ సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దంపతులు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం గిరిజనులకు వరమన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్బాబులు వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని ఎల్బీనగర్ బైరామల్గూడలో లక్ష్మీ నరసింహ కాలనీలో ఆయన నివాసంలో పరామర్శించారు. దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివాసుల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా అని, గిరిజనుల సంక్షేమం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహా వ్యక్తి అని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్, జాతీయ ఎస్టీ కమిషనర్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్, ట్రైకార్డ్ చైర్మన్ మిల్లాయ్ నాయక్ అన్నారు. ములుగులో జరిగిన రాష్ట్ర స్థాయి జనజాతి గౌరవ దివస్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పెంచాలని తప్పకుండా మోడీ గారికి అడుగుతాను, తప్పకుండా పార్లమెంట్ అడుగుతాను. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కు అన్నిటికీ అందరూ వచ్చిన మా బెల్లయ్య నాయక్ గారికి, హుస్సేన్ నాయక్ గారికి, ఆల్ ఆఫీసర్ కు మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా మా ట్రైబల్ సెక్రటరీ గారికి, శరత్ గారికి, ఇక్కడ వచ్చిన ములుగు నుంచి వచ్చిన కార్యకర్తలు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా, మీకు అందరికీ కూడా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తూ పేరు పేరుగా మీకు ధన్యవాదాలు. జుగాని ఇలాంటి ఎన్నో పథకాలు గ్రామీణంగా చేరువై ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మన ప్రియతమపై ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చేసిన, ముఖ్యంగా కల్చరల్ టీం విచ్చేసిన కల్చరల్ టీం, గిరిజన నృత్యం చేయడానికి వచ్చేసిన గిరిజన బృందం, విచ్చేసిన అందరి పెద్దలకి, మహానుభావులకి అందరికీ వాళ్ళు రాలేకపోయినారు. అయినా వాళ్ళ మనసు మాత్రం ఇక్కడే ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు. ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్లోని వరుణ్ మోటార్స్ షోరూంలో నూతన మారుతి సుజుకి డిజైర్ కార్ డివిజన్ కార్పొరేటర్ నాని శ్రీనివాస్తో కలిసి పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరికపూడి గాంధీ మాట్లాడుతూ, డిజైర్ అన్ని హంగులతో సరికొత్త ఫీచర్స్తో నేడు మార్కెట్లోకి రావడం అభినందనీయమని, సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అనేక ఫీచర్స్ కలవని తెలియజేశారు. మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం గూడెం గుట్టరామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామిని శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు దంపతులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానంలో ప్రజల సంక్షేమం కోసం సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దర్తి అభ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో గిరిజన గౌరవ దినోత్సవ సమారోహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడిన సందేశాన్ని దృశ్యమాలిక ద్వారా అధికారులు గిరిజన ప్రజలు తిలకరించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జ్యోతి ప్రజ్వలన గావించి సభను ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజన ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు దర్తి అభజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. आदिवासी गांवों के विकास के लिए एक विशेष योजना हमने शुरू की, धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान। इसके तहत करीब 80 एनडीए सरकार ही थी जिसने आदिवासी कल्याण के लिए अलग मंत्रालय बनाया। 10 साल पहले आदिवासी क्षेत्रों, आदिवासी परिवारों के विकास के लिए बजट 25,000 करोड़ रुपए से भी कम था। 10 साल पहले कहा ములుగు జిల్లాలో వార్షిక తనిఖీలో భాగంగా తాడవాయి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్ మాట్లాడుతూ రహదారులను ఆక్రమిస్తూ వాహనాలు నిలిపితే కేసులు నమోదు చేయాలని, జాతీయ రహదారి 163 అటవీతో ఉన్నందున అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి రవాణా, గుడంబా తయారీని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని ఆయన ఆదేశించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ 23వ వార్డులో వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు ఆధ్వర్యంలో దైవకృప స్వచ్ఛంద సేవా సంస్థ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇచ్చి వందలాది మంది మహిళలకు శిక్షణ సర్టిఫికెట్లు అందించారు. 23వ వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు మాట్లాడుతూ మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వై రామ్మోహన్ రెడ్డి, అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ మారనేని వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జనార్దన్, దైవకృప స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు లోకేష్, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వీరి సహకారంతో దైవకృప స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. మరి మహిళలందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా ఎంతో కొంత వాళ్ళు దృఢంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. చేపట్టి మా వంతుగా వారికి సహకారం అందించడం జరిగింది. మరి అప్పుడు సీజనల్ వ్యాధులు ఉన్నప్పటికీ, జ్వరాలు వచ్చినప్పటికీ, వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా తగ్గకుండా నేర్చుకోవాలనే స్ఫూర్తితోని ప్రతి ఒక్కరు కూడా వచ్చి మంచిగా నేర్చుకొని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆ మేడం ఏమన్నా వర్క్ ఇచ్చినప్పటికీ కూడా ఆ వర్క్ను కంప్లీట్ చేసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ డే చూపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ వస్తువులు వాళ్ళు కూడా కుట్టుకుంటూ వాళ్ళ పిల్లలకు కావచ్చు, బయట వారికి కావచ్చు కుట్టి వారు సొంతంగా సంపాదించడానికి ముందుకు వస్తున్నారు. వారికి ఈ దైవకృప సేవా సంస్థ వాళ్ళు మరి వారికి ఆర్థికంగా సహాయపడాలని కూడా నేను వారిని కోరుకుంటున్నాను. ఎలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ వారికి సహాయపడి వాళ్ళు ఒక ఉపాధి కల్పించి, వాళ్ళు ఒక నలుగురికి ఉపాధి కల్పించే విధంగా వీళ్ళ వంతుగా వాళ్ళు సహకరించాలని కూడా నేను వాళ్ళని కోరుకుంటున్నాను. సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. మరి వాళ్ళు ఎంతో కృషి చేసి మరి 60 రోజులు వారు ముగించుకొని ఈరోజు మరి వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క ముఖాల్లో చూసినట్లయితే ఆ కళలు, వారి యొక్క ఆనందము మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి వారిని మేము ఇంకా ప్రోత్సహించి అనేక కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఉన్నాము. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి పాల్గొందినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలాంటి అవకాశం ఉన్నా మా వార్డు మహిళలకు ముందు వారికి అవకాశం కల్పించాలని కూడా నేను చాలాసార్లు కోరుకోవడం జరిగింది. ఇంకా కూడా అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని, మరి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా వంతు సహకారంతో ఆ ఉద్దేశం సహకారంతో
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అనంతగిరి బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం జాతర ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికారాబాద్ పోలీసు తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రము రథోత్సవము కళ్యాణాన్ని కూడా మా పోలీసు వారంతా కూడా సరిపడా బందోబస్తు అరేంజ్ చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పోలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భవానీ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. కార్తీక మాస సందర్భంగా మల్లేపల్లి గ్రామంలో భక్తులు కార్తీక దీపం వెలిగిస్తూ తులసి కోటలకు పూజలు చేస్తూ అఖండ జ్యోతిని వెలిగించి గ్రామంలో నగర సంకీర్తనలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి సత్యనారాయణ స్వామి నోములు నోచుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఈ సందర్భంగా భక్తులు కార్తీక మాస సందర్భంగా సత్యదేవుని దర్శనం ఎంతో పుణ్యఫలమని, ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నామని అన్నారు. ఏదైతే మేము ఈ సత్యనారాయణ మన ఊట్నూరు మండల కేంద్రం నుండి ఈ మన దండపల్లి మండలం, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడెమ ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే మేము గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి ఉసిరికాయ దీపాధారణ చేయడం జరిగింది. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ దీపాధారణ చేస్తే చాలా మంచిదని చెప్తారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సత్యనారాయణ ఆలయానికి వచ్చి మేము ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా సత్యనారాయణ ఆలయానికి ఏదైతే సత్యనారాయణ ప్రత్యేకత ఏంటిదంటే, ఈ సత్యనారాయణ ఆలయానికి ప్రత్యేకత ఏంటిదంటే సత్యనారాయణ టెంట్లు, ఉచిత అన్నప్రసాద వితరణ, ప్రసాదాల తయారీ, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. ముఖ్యంగా పోలీసు శాఖ వారి సహకారంతో ఉదయం నుండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నవి. స్థానిక గౌరవ శాసనసభ్యులు గారి సూచనల ఆదేశాలతో అన్ని శాఖల అధికారులతో ఎక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కావున భక్తులు దయచేసి దేవస్థానం వారు ఏర్పాటు చేసుకున్న క్యూ లైన్ గుండా స్వామివారిని వ్రతాలు అందరికీ మంచి చేస్తాడు కాబట్టి అందరూ చాలా నమ్ముతారు. ఈ 5 రోజులు మేము మార్నింగే 5 గంటలకు లేచి గోదావరి స్నానం చేసి దీపాలు వదులుకొని ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఈరోజు పౌర్ణమి కాబట్టి చాలా పవిత్రమైన రోజు. కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఈరోజు వ్రతం చేసుకుంటే చాలా మంచిది అని భక్తులు భావిస్తారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో జాతీయ సేవా పురస్కార అవార్డు గోడ పత్రికను హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి ఎల్లమంచిలి వెంకటరమణ కవి మరియు వారి సతీమణి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మమతా స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్ అంతరించిపోతున్న కవులను, జానపద కళాకారులను, సమాజ సేవకులను, పెద్దలను గౌరవించేందుకు, చిన్నవారిని ప్రోత్సహించేందుకు ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనే పేరుతో గద్దర్ జాతీయ సేవా పురస్కార అవార్డు ఇస్తున్నామని, తన వద్ద డబ్బు తగిన స్తోమత లేకపోయినా తన కుమార్తె మమత జ్ఞాపకార్థంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అలాగే ఈ కార్యక్రమంలో గద్దరన్న కుమార్తె వెన్నెల గద్దర్ పాల్గొంటారని తెలిపారు. సేవా సమితి తరఫున మన జాన్ గారు సంకల్పించినటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఎక్కడో గన్నవరానికి మారుమూల కాలమైనటువంటి కోనసీమ మంది పి గన్నవరం అంబటివారి పాలెం నుంచి ఆయన బిలాంగ్స్ చేస్తూ కూడా తెలుగు సాహిత్యం కోసం, కళల కోసం అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఆ సాహిత్యాన్ని, కళల్ని పైకి తీసుకురావాలని, వాళ్ళందరూ ప్రోత్సహించాలని ఆయన ఎంతో పట్టుదలతోటి ఇంతమంది కవుల్ని, ఇంతమంది కళాకారుల్ని పోగు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనుకోవడం చాలా గొప్ప విషయం. గద్దర్ గారు వారు ఇప్పుడు మన మధ్యన లేరు, కానీ వారి జ్ఞాపకాలు, వారు చేసినటువంటి కృషి, సంకల్పం చాలా మనతో ఉంది. వారి గుర్తుగా మన వెన్నెల గద్దర్ గారు వారి అమ్మాయి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం మనం గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని మనందరం స్వాగతిద్దాం. అందరూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ఉపాధ్యాయుల్ని, సమాజంలో సేవ చేయించిన వారి అందరినీ కూడా మేము గౌరవించి సత్కరించాలి అనే ఉద్దేశంతో, అలాగే స్వచ్ఛందంగా సేవ చేస్తున్న సత్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాగాయకుడు, ప్రజాయుద్ధ నౌక గుమ్మడి విఠలరావు గద్దరన్న గారి కుమార్తె వెన్నెల గద్దర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. యాకత్పుర నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు స్కూళ్లలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారతదేశానికి తొలి ప్రధాని నెహ్రూ పుట్టినరోజును ఆయనకున్న పిల్లలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటామని, బాలలు నైపుణ్యత వెలికి తీయడం, వారిని గుర్తు చేసుకోవడం కూడా ముఖ్యమని పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి. Citizens. So if you go in a correct way, you would be a good citizen of India. So that, and India has, in the population we have 70% of children are there, means 9 to 12 to 25, 30 years. So if they are good, our country should be in the first place. So I request you to all keep your way in good path. So should be move in a good way only. Today's children are tomorrow's citizens. So you need to learn all good things. Then of course with your academics and as well as your habits, you should become a good citizen of India. So I wish you all the best, and once again very happy Children's Day to you all. కార్తీక పౌర్ణమి పుణ్యదినం పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం పిఠాపురం కుకుటేశ్వర స్వామి పురుహూతిక శక్తిపీఠం ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుడేశ్వర గురు దత్తాత్రేయ పురుహూతికాదేవి అనుగ్రహ సిద్ధిరస్తు. కార్తీక దామోదర దేవతా ప్రసాద సిద్ధిరస్తు. యజమానస్య యత్రీకుట సమస్త కార్యానుకూలతా సిద్ధిరస్తు. రాజకుమారే రాజముఖే సమస్త కార్యానుకూలతా సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. రాజరాజేశ్వరి సమేత శ్రీ ద్రోణాచార్య ఛాంపియన్షిప్ లీగ్ 2024 చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేష వేషధారణలో చిన్నారులు ఉత్సాహపరిచారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కార్పొరేటర్ షీల్డ్ను బహుకరించారు. తెలంగాణ సంస్కృతిని కానివ్వండి, భారతదేశ సంస్కృతిని మనం చాటి చెప్పే విధంగా మీరందరూ కూడా యావత్ భారతదేశానికి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని మీరు వచ్చి భారతదేశానికి ఉపయోగపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ,
మరి ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి లక్ష్మణ్ గారికి స్కూల్ యాజమాన్యానికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శివాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రావడం సంతోషంగా ఉందని, సంవత్సరంలో ఈ ఒక్కరోజు 360 దీపాలు వెలిగించి శివుణ్ణి ఆరాధిస్తే సకల సంపదలు పొందుతారని, ఆయురారోగ్యాలతో ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. రోజు 366 ఒత్తులు వెలిగించడం వల్ల 366 రోజులలో ఏ ఒక్క రోజు దీపారాధన చేయకపోయినా కానీ ఈ రోజు చేసిన ఫలితము ఈ 366 రోజులు మమ్మల్ని రక్షిస్తుందనేసి ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వచ్చి 366 రోజులు వెలిగిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం ఎంతమంది వస్తారో సాయంత్రం కూడా మళ్ళీ అదే విధంగా వచ్చి దీపారాధన చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. ఇటువంటి మంచి విశేషమైనటువంటి రోజు ప్రతి సంవత్సరానికి ఒకసారి అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులందరూ కూడా సర్వదర్శనం ఉంటుంది. భక్తులందరూ కూడా చక్కగా స్వామివారికి పాలు నీళ్లు పోసి అభిషేకం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా ధన్యులైతూ ఉంటారు. కార్తీక మాసం విశేషమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ నెల రోజులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ రోజు విశేషంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరుడు యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అభిషేకం చేసుకొని అందరూ కూడా తరిస్తూ ఉంటారు. హైదరాబాద్ జీకేఆర్ హై స్కూల్ ఉప్పుగూడలో విద్యార్థుల్లో నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించి ప్రిన్సిపల్ అక్షయ్ కుమార్ బహుమతులు అందజేశారు. ఇది మన తొలి ప్రధానిని గుర్తు చేసుకోవడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. అందరికీ ఇవాళ మనం ఇక్కడ జీకేఆర్ హై స్కూల్ శివాజీనగర్ ఉప్పుగూడ చంద్రన్గుట్ట డివిజన్ దగ్గర ఉన్నాము. సో నవంబర్ 14 అనగానే మనకు గుర్తుకొచ్చేది చిల్డ్రన్స్ డే. సో నవంబర్ 14కి ఎందుకు అంత ప్రత్యేకత అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ నవంబర్ 14 అంటే మన జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉండే కాబట్టి సో ఆయన రిమెంబరెన్స్గా అంతకన్నా ముందు నవంబర్ 20 రోజు ఉండే చిల్డ్రన్స్ డే. 1964లో పార్లమెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి అండ్ జవహర్లాల్ నెహ్రూ అనుకున్నది ఏంటంటే నేటి బాలులే రేపటి పౌరులు అన్నట్టు ఉంది కాబట్టి, నేటి బాలులే రేపటి పౌరులు కాబట్టి నా బర్త్డే రోజు ఇలా పిల్లలకి ఏదైనా సెలబ్రేషన్స్ ఉండాలి అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారు నవంబర్ 14కి 1964లో పార్లమెంట్లో ఈ నవంబర్ 14 రిమెంబరెన్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే కాబట్టి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేయాలి, పిల్లలని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మెదక్ జిల్లా తూఫ్రాన్ మరియు మనోహరాబాద్ మండలాల్లో గంజాయి కేసులు ఛేదించిన తూఫ్రాన్ సిఐ రంగకృష్ణకు మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రివార్డు అందజేశారు. ఇటీవల చిత్తుబొత్తు ఆట కట్టించిన సిఐ రంగకృష్ణ శభాష్పల్లిలోని ఓ ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా ఆడుతున్న జూదగాళ్ల గుండెల్లో గొబ్బులు పుట్టించారు. ఆర్జీవన్ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ జవహర్లాల్ జయంతి వేడుకలు నిర్వహించారు. హాజరైన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సహాయక మండలి చైర్మన్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ పండిట్ నెహ్రూకు పిల్లల పట్ల ఉన్న ప్రేమ అసమానమైనదని, వారి సంక్షేమం పట్ల ఆయనకున్న ఆప్యాయత మరియు నిబద్ధత కారణంగానే మనం ఈ రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ నెహ్రూ గారు ఈ దేశానికి చేసిన సేవలు, పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ దేశ అభివృద్ధి కోసం తీసుకున్న పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్య అభివృద్ధి, విద్యాభివృద్ధి కోసం తీసుకున్న సేవలు మనం కనీసం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశాన్ని
18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలించారు. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు ఉండొద్దని అలీన విధానాన్ని అవలంబించారు. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ప్రధానమంత్రులు అధ్యక్షులతో కలిసి ఈ ప్రపంచం శాంతి రూపంలో ఉంది. మేడ్చల్ జిల్లా నాగరం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా 2 టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి. సంగారెడ్డి జైల్లో నిర్వహించిన లగచర్ల గ్రామ రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మార్గమధ్యంలో పటాన్ చెరులో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లగచర్ల ఘటనతో గాయపడ్డ కాడా ఆఫీసర్ వెంకటరెడ్డిని పరామర్శించిన మంత్రులు. గిరిజనుల సంక్షేమం కోసం ఆదివాసుల దైవం బిర్సా ముండా చేసిన సేవలు మరవలేవన్న ఎంపీ బలరాం నాయక్. హైదర్గూడలో మారుతి సుజుకి డిజైర్ కారును ఆవిష్కరించిన ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరికపడి గాంధీ. దండేపల్లిగూడెం గుట్టరామ సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దంపతులు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం గిరిజనులకు వరమన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.